జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. అయితే దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25న రాజ్యాంగ సంవిధాన్ హత్యా దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా నియంతృత్వ వైఖరిని చాటుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యం ఆత్మని ఉరితీశారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలోకి పెట్టారని, మీడియా నోరు మూశారని విమర్శించారు. అందువల్ల ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్యా దినంగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లుగా అమిత్ షా తెలిపారు. జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. అయితే దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25న రాజ్యాంగ సంవిధాన్ హత్యా దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా నియంతృత్వ వైఖరిని చాటుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యం ఆత్మని ఉరితీశారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియా నోరు మూశారని విమర్శించారు. అందువల్ల ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్గా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు.